సలార్, కల్కి, 2898 ఏడీ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ రానున్న రోజుల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఈ మూవీ విషయంలో క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్ ప్రభాస్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్తో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నానని, ఇదొక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల స్పష్టం చేశారు. అయితే ఇది యుద్ధ నేపథ్యంలో సాగే హను మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రం భారతదేశ స్వాతంత్రానికి పూర్వం ముందు జరిగే సంఘటనలతో రూపొందనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అందమైన ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరైన హను రాఘవపూడి యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ సీతారామం వంటి పీరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామాతో తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రాఘవపూడి. అయితే ఇప్పుడు ప్రభాస్తో దాదాపు ఇలాంటి వార్ బ్యాక్డ్రాప్లోనే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జర్ కథని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తుంది. సైనికుడి పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్గా మేకోవర్ కానున్నారని పేర్కొంటున్నారు. ఇకపోతే ప్రభాస్తో హను చేయబోయే సినిమాకి ఫౌజీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఈ టైటిల్ని పరిశీలిస్తున్నారని చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికోసం కొన్ని స్పెషల్ సెట్స్ నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలానే ఇప్పటికే 3 పాటలను కూడా రికార్డ్ చేసినట్లుగా దర్శకుడు తెలియజేశారు. ప్రభాస్ హను రాఘవపూడి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చనున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకి తీసుకెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిపైన మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. కల్కి 2, సలార్ 2 చిత్రాలు కూడా లైనప్లోనే ఉన్నాయి. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా పోలీసుగా కనిపించనున్నారు. అలానే హను చిత్రంలో సైనికుడిగా నటిస్తారని అంటున్నారు. ఏదేమైనా డార్లింగ్ తన ఫ్యాన్స్ కోసం వేటికవే ప్రత్యేకమైన సినిమాలు పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. రానున్న రోజుల్లో ఆయన్ను మరిన్ని కొత్త పాత్రలు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.